ఇంట్లో సొరంగం బయటపడింది. 8 అడుగుల మేర ఫ్లోర్ కుంగిపోయింది. నంద్యాల జిల్లా అవకులో ఈ ఘటన జరిగింది. గోతులో ఇంటి యజమాని వేణుగోపాల్ పడిపోయారు. ఆయనకు గాయాలు కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సొరంగం లోపల నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇల్లు కూలిపోతుందేమోనని ఆ కుటుంబం ఆందోళన చెందుతుంది. అది కాదని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళది కాదు కొలాయిది. అది రోజు బిగించినాక ఫస్ట్ కట్టినప్పుడు మటుకు 35,000 అవుతుంది. ఇది జరిగి మటుకు ఈ మధ్య ఏమి లేదు, మాకు దిక్కు బుడిగిన పడింది. నేనే అలా నిజాలను చీలింటే దానికి మరి సిమెంట్ వేద్దామని వచ్చింటే అట్నే బండ కుడి నేను కూడా దాంట్లోకి పడినాడు. ఏమంటే 70 తగల అవి పోతాయని పోయినంతే దాంట్లోకి పోయినాను. దాంట్లోకి పోతాను అట్నే కూలబడింది. దాంట్లో లోపలికి నేను కూడా మనిషిని పడినాను.